ఏపీ బీజేపీలో ఇద్దరు కీలక నేతలు, అందులోనూ వారిద్దరిది ఒకే ప్రాంతం. ఒకరు స్టేట్ ప్రెసిడెంట్ అయితే మరొకరు శాసనసభాపక్ష నేత. లక్ష్యం ఒకటైనా రాజకీయంగా ఇద్దరు వ్యవహరించే వైఖరి మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. ఒకరు కూటమి ప్రభుత్వంతో సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తుంటే మరొకరు ప్రజా సమస్యల పేరుతో సర్కార్నే టార్గెట్ చేశారట. ఏపీలో కమలం పార్టీ స్టాండ్ అంతా సవ్యంగానే ఉందా, లేక పార్టీలో రెండు లైన్లు కనిపిస్తున్నాయా? ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడ జరుగుతుందా వ్యవహారం? చూద్దాం. ఏపీ బీజేపీలో పీవీఎన్ మాధవ్, విష్ణుకుమార్ రాజు పరిచయం అక్కర్లేని పొలిటీషియన్స్. ఇద్దరి రాజకీయ ప్రస్థానం విశాఖపట్నంతోనే ముడిపడి ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలకు ఢిల్లీ స్థాయిలోనూ మంచి పరిచయాలున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక సమయంలో విష్ణుకుమార్ రాజు పేరు బలంగానే వినిపించింది. కానీ చివరకు పీవీఎన్ మాధవ్కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజుకు శాసనసభాపక్ష నేత పదవి దక్కింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ పాత్రపై మొదట్నుంచే ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేన దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కమలం పార్టీ మాత్రం సమతుల్య వ్యూహంతో ముందుకెళ్తోంది. అధికారంలో భాగస్వామిగా ఉంటూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వ్యవహార శైలి ప్రత్యేకంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంతో సమన్వయం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. వివాదాస్పద అంశాలపై బహిరంగ వ్యాఖ్యల కంటే పార్టీ అధిష్టానంతో చర్చల ద్వారానే పరిష్కారాల్ని వెతకడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఒక ప్రొఫెసర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అమిత్ షాల గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. కానీ దీనిపై ఏపీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మాధవ్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఈ ఇష్యూపై స్పందించకపోవడం కూటమిలో విమర్శలకు దారితీసింది. పవన్ కూడా ఒక వేదికపై ఇదే విషయాన్ని ప్రస్తావించి ఏపీ బీజేపీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి మాధవ్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీలోని ముఖ్యనేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పవన్ ఎపిసోడ్పై నోరు విప్పలేదు. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజుగారు ఎందుకో మౌనంగానే ఉండిపోయారు. అయితే బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పిలుచుకునే ఆయన మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ఏ అంశమైనా బహిరంగంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. టిడ్కో ఇళ్ల బిల్లులు, రిషికొండ అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేకించి గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వం లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాల గురించి చెబుతుంటే ఉద్యోగాల సంఖ్యపై అతి చెయ్యొద్దంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత కూడా విశాఖ నగరంలోని ప్రస్తుత విమానాశ్రయ సేవల్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా విజయవాడ వెళ్లే బదులు వందే భారత్లో వెళ్లడం బెటర్ అని అన్నారు. నగరంలో ఉన్న విమానాశ్రయం కొనసాగించాలని 62 కాపురం చేసి ఇప్పుడు విడాకులు అంటారా అంటూ విమానాశ్రయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కాకరేపుతున్నాయి. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని ప్రశంసించిన మాధవ్ వ్యాఖ్యల తర్వాత ఇదే అంశంపై విష్ణుకుమార్ రాజు భిన్న స్వరాన్ని వినిపించడం చర్చకు దారితీసింది. ఇదొక్కడే కాకుండా కూటమిలో భాగంగా మాధవ్ పార్టీ స్టాండ్ తీసుకుని విశాఖ అభివృద్ధి విషయంలో పార్టీ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కానీ విష్ణుకుమార్ రాజు ఆయనకు భిన్నంగానే అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక ప్రశ్న వినిపిస్తోంది. అధ్యక్షుడు కూటమి విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎల్పీ నేత వాటిలోని లోపాల్ని ఎత్తిచూపుతున్నారా, లేక ప్రజల గొంతుగ్గా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. రాజకీయాల్లో విభిన్న అభిప్రాయాలు సహజమే. కానీ ఒకే పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు నేతల వైఖరిలో కొంచెం తేడా కనిపిస్తోంది. ఇదే కమలం పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చకు కారణమవుతోందని అంటున్నారు. మాధవ్ కూడా ఇటీవల ఎక్కువగా తనకు అత్యంత సన్నిహిత మిత్రపక్షమైన జనసేనతో జట్టు కట్టడం కంటే టీడీపీ అగ్రనేతలతోనే ఎక్కువగా రాసుకు పూసుకొని తిరుగుతున్నారట. ఇటీవల తరచూ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది.
మొత్తానికి ఒకే పార్టీలో కొనసాగుతున్న ఈ ఇద్దరు నేతల వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గమ్యం ఒకటైనా వీరు నడుస్తున్న దారులు వేరని అంటున్నారు. అయితే ఇది వారి వ్యక్తిగత వ్యూహమా లేక పార్టీ లైనా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఓవరాల్గా పీవీఎన్ మాధవ్, విష్ణుకుమార్ రాజు వ్యవహార శైలి కూటమికి ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ప్రభుత్వంపై స్పందించే తీరు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది పార్టీకి 2 కోణాల్లో బలం చేకూర్చే వ్యూహమా లేక భవిష్యత్తులో సమన్వయ సమస్యలకు సంకేతమా అన్నది కాలమే తేల్చాలి.